వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో పాలైతే పొంగించేసుకున్నాము. సో హోమ్ నీడ్స్ అన్నీ కూడా నేను షాప్ చేశాను. ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, ఎక్కడెక్కడ షాప్ చేసాము అవన్నీ. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి ఫస్ట్ అయితే ఆ వ్లాగ్. సో అక్కడ షాపింగ్ చేసిందంతా కూడా నేను ఏమేమి పర్చేస్ చేశాను అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ పాలు పొంగించుకున్న రోజు ఫస్ట్ వచ్చిందల్లా ఫ్రిడ్జ్ వచ్చిందనమాట. సో ఫ్రిడ్జ్ అయితే అన్బాక్సింగ్ చేసేసి తర్వాత మేము 2 days తర్వాత వచ్చాము. ఈలోపు ఏమన్నా వస్తే ఇలా ఇంటికి వచ్చేసి అన్ని ఫిట్ చేయించుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మోస్ట్లీ నాకు ఒక రోజులో మొత్తం ఇవన్నీ కూడా సర్దుకోవడం అయిపోయింది, ఎందుకంటే నేను ఎక్కువ ఏం తీసుకోలేదు కాబట్టి. సో మెయిన్ ఏంటంటే ఈ వ్లాగ్లో కొంచెం చాలా డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం కూడా కాదు. సో ప్లీజ్ దాన్ని కొంచెం అర్థం చేసుకోండి. చాలా డిస్టర్బెన్సెస్ వచ్చి నా వాయిస్ కూడా కొంచెం లో ఉందన్నమాట, ఎందుకంటే ఖాళీగా ఉన్న మూల ఇల్లంతా కొంచెం సౌండ్స్ అవన్నీ వచ్చేసాయి. గైస్, సో నేను కొన్ని సర్దుకోవడం అయిపోయింది. నేను ఐక్యూకి వెళ్ళి షాపింగ్ చేశాను అండ్ శివంకి కూడా వెళ్ళి కొన్ని షాప్ చేశాను అండ్ డిమార్ట్లో అవన్నీ కూడా కొన్ని తీసుకున్నాను, థింగ్స్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా నాకు క్విక్గా చూపించాలి, అంటే జస్ట్ జనరల్గా చూపించాలని అనుకుంటున్నాను. సో ఇవి ఒక 2 గ్లాస్ బౌల్స్ అయితే తీసుకున్నాము. సో పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటారు కదా, సో దానికోసం అని చెప్పేసి నేను ఈ 2 బాటిల్స్ అండ్ అదే ఇంకొక కలర్ చేంజ్ అయ్యింది, ఇవి ఒక క్యాప్స్. సో ఇవి ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న పాట్స్ ఇవి తీసుకున్నాను, వాటర్ బౌల్స్ అనేవి. సో ఇవి నేను పసుపు, ఉప్పు, కారం, మసాలాస్ ఇవన్నీ స్టోర్ చేయడానికి అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలాస్కి నేను ఈ టైప్ కంటైనర్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 pieces ఆఫ్ సెట్ వచ్చింది. సో అంటే ఐడియా లేదు, జస్ట్ వెళ్ళి నచ్చినవన్నీ కూడా ఎంతవరకు యూజ్ అవుతాయని కొన్ని తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇది ఒక్కసారి అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక తర్వాత మనం డైలీ యూజేజ్ని బట్టి కొంచెం ఏం అవసరమైతే నెక్స్ట్ టైం తీసుకుంటాను. నేను పెద్ద షాపింగ్ ఏం చేయలేదు. సో నేను ఎప్పుడు నితిన్తో కూడా అదే చెప్తాను, ఒక డెకోర్ ఐటమ్స్ ఎక్కువ కానీ, ప్లాంట్స్ కానీ, లైక్ బొమ్మలు కానీ ఇలాంటివి ఏవి నేను వద్దనుకుంటున్నాను. జస్ట్ ఒక మెకానికల్ లైఫ్ కోసం అయితే నేను చూస్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఏవి ఎక్కువ పర్చేస్ చేయట్లేదు. జస్ట్ ఎన్ని అయితే అవసరమో అవి అంతవరకు అలా తీసుకున్నాను, ఎక్కువ ఏమి తీసుకోలేదు. ఎందుకంటే మనం వాడే కొద్ది తర్వాత అవి ఎలాగో వస్తూ ఉంటాయి, ఎలాగో మనకు అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి నేను సపరేట్ ఇలా ఫస్ట్ నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం కొత్త మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. సో స్లోగా ఏదైతే బాగా నచ్చుతుందో దానికి మాత్రమే వెళ్ళాలని చెప్పేసి నేను పెద్ద ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. కాకపోతే ఇవి మాత్రం ఎందుకు అనిపించింది 4 తీసుకున్నాను. 4 pieces ఆఫ్ సెట్ వచ్చింది. ఇది ఇంకొకటి తీసుకుంటే బాగుండు అని అనిపించింది. ఇది ఒకటి మాత్రం చూడాలి. సో ఇవి ఐక్యాలో తీసుకున్నాను. అండ్ ముందు చూపించిన ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి ఎవరో గిఫ్ట్స్ ఇచ్చినవి అవన్నీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ, టీ కోసం అని చెప్పేసి నేను ఈ జార్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను. నాకు బాగా నచ్చాయి ఇవి, బుజ్జివి. ఇవి కాస్ట్ వచ్చేసి జస్ట్ 60 rupees అంట. సో అందుకని చెప్పి తీసుకున్నాను. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, వేస్ట్గా అయితే ఏం లేదు. సో ఇదేమో స్టీల్ ప్లేట్ వచ్చింది అండ్ ఇదేమో గ్లాస్ వచ్చింది. సో కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్కి అయితే ఈ టైప్ ఆఫ్ షేప్ తీసుకున్నాను. షుగర్కి వచ్చేసి సపరేట్గా ఇలా రౌండ్ తీసుకున్నాను, అవి కొంచెం స్క్వేర్లో వచ్చాయి కదా. సో కాఫీ అండ్ టీ పౌడర్ కోసం అయితే ఈ షేప్స్ తీసుకున్నాను. షుగర్కి అయితే నేను ఇది తీసుకున్నాను, ఎందుకంటే ఏమైనా వచ్చినప్పుడు లేదా హెడేక్ అప్పుడు నాకు కాఫీ అలవాటు ఉంది, కాకపోతే మా ఆయన వద్దు ఆపేసి. ఒకవేళ
తాగాలని ఉంటే ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత తాగు, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాఫీ అయితే వద్దు అని అంటారు. నాకేమో ఫస్ట్ లేకనే ఆ హెడ్ ఎక్కువ లేకపోతే ఏడిస్లోన్స్ కొంచెం పీస్ఫుల్గా ఉంటాను అని చెప్పేసి నేనైతే కాఫీ తాగాలనుకుంటాను, కానీ తాగనివ్వట్లేదు. నేను తాగునో నాకు తెలియదు. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే నాకు నో కాఫీస్ మార్నింగ్. అలాగే మార్నింగ్ లేచేసరికి లేట్ అవుతుంది. సో నో కాఫీస్, డైరెక్ట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాను. సో అందుకని చెప్పేసి చిన్న బాటిల్స్ తీసుకున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు లేదన్నా ఎప్పుడన్నా తాగుతాను నేను, ఇంకా రెగ్యులర్గా నన్ను ఎలాగో తాగనివ్వట్లేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కిచెన్లో స్టోరేజ్ ఎక్కువ రాలేదు. అందులో ఈ మధ్య ఉన్నట్టు ఇంట్లో ర్యాక్స్ అవి ఉన్నట్టు అవన్నీ కూడా ఏం లేదు. కాకపోతే ఇల్లు బాగా నచ్చి ఇది తీసుకున్నాము. సో ర్యాక్స్ అవన్నీ కూడా ఏం లేవు, జస్ట్ షెల్ఫ్స్ వరకే ఉన్నాయి. సో నాకు కొంచెం స్టోరేజ్కి ఈ స్పూన్స్ అండ్ గరిటెలు అన్నీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ హోల్డర్ అయితే ఒకటి తీసుకున్నాను. సో సిజర్స్ ఎక్సెట్రా చాక్స్ అవన్నీ ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది కూడా అరౌండ్ 100 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే ఫోరం మాల్లో స్పార్లో తీసుకున్నాను. ఫోరం మాల్లో స్పార్ అనే ఒక స్టోర్ అయితే ఉంటుంది. సో దాంట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను, స్పూన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇది ఏంటంటే కింద ప్లేస్మెంట్ వచ్చి సో ఇది ఇలా రొటేట్ అవుతుంది. సో కింద ఇలా ఉంటుంది, ఇది మాత్రం ఇలా రొటేట్ అవుతుంది. సో ఇలా ఇది ఒకటి తీసుకున్నాను హోల్డర్ కోసం అని చెప్పేసి. బుజ్జి స్పూన్స్ ఏమో దీంట్లో వేస్తాను, స్పూన్స్ క్వాలిటీ అండ్ నార్మల్ స్పూన్స్. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ ఉందని చెప్పేసి తీసుకున్నాను. ప్రెస్టేజ్ వాటిలో కూడా ఇది వస్తున్నాయని నాకు తెలీదు. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలీదు. జస్ట్ 299 రూపీస్ కొంటే ఇది కూడా నేను స్పార్లోనే తీసుకున్నాను. యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో యాక్చువల్లీ నేను ఎలక్ట్రికల్ది తీసుకుందాం అని అనుకున్నాను. అక్కడ భీమవరంలో ఉన్న ఆ ఎలక్ట్రికల్ టైప్ ఇక్కడ లేదు. నాకు మెయిన్ అది కావాలి, ఎందుకంటే నాకు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వర్క్ చేస్తూ కుకింగ్ అన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టమే. అందులో నాకు కటింగ్ చాలా సున్నితంగా ఇక్కడ వెళ్తే చాలా స్లోగా చేస్తాను. కటింగ్ అన్నది నాకు పెద్ద ప్రాబ్లం, కుకింగ్ అన్నది మ్యాటరే కాదు. సో కటింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. జస్ట్ 299 కాబట్టి తీసుకున్నాను. ఎలక్ట్రికల్లో భీమవరంలో ఉన్నది లేదు. సో అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఉంటే తీసుకుందామని అనుకుంటున్నాను. అది కాకుండా వేరే ఎలక్ట్రికల్లో ఒకటి చూశాను. సో అదైతే ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అదంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఐకియాలోని తీసుకున్నాము. సో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి నాలాంటి వాళ్ళకి తెలిసి ఉండదు. ఈ మధ్య తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నా. ఇది వచ్చేసి నైఫ్ షార్ప్నెస్ కోసం అంట, షార్ప్ అవుతుంది అని చెప్పారు. దీంట్లో పెట్టి జస్ట్ ఇలా అంటే చాలా షార్ప్ అవుతుంది అంటున్నారు. మేబీ నిజంగానే అయినట్టు అనిపిస్తుంది. సో ఒకసారి యూజ్ చేసిన తర్వాత చూద్దాం, షార్ప్ చేద్దాము. షార్ప్ చేసి నైఫ్తో కట్ చేసి వర్క్ అయ్యిందా లేదా అన్నది నేను నెక్స్ట్ ఏదైనా కుకింగ్ వీడియోలో మెన్షన్ చేస్తాను, ఎంతవరకు వర్క్ అయ్యింది అన్నది. సో మీలో ఎవరైనా యూజ్ చేస్తే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే వర్క్ అయ్యిందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పేయండి. స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను అవన్నీ ఏమీ తీసుకోలేదు, జస్ట్ గ్లాస్ ఐటమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే అవన్నిటికీ ఇప్పుడు తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అవన్నీ పగిలిపోతాయి జర్నీలో అని చెప్పేసి అవన్నీ
కొన్ని గ్లాస్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ కొనుక్కున్నాను. మిగతా కంటైనర్స్ అన్నీ మీరు అందరు నా హోమ్ టూర్ బ్లాగ్ చూసింటే భీమవరంలో పైన ఒక సపరేట్ ఒక స్టోర్ రూమే ఉంటుంది మాకు స్టీల్ ఐటమ్స్ అవన్నిటికీ కూడా. సో అందుకని చెప్పేసి స్టోరేజ్ అవన్నీ అయితే నేను అక్కడి నుంచే తెచ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా షెల్ఫ్స్ ఓన్లీ ఉన్నాయి, ర్యాక్స్ లాంటివి ఏం లేవు అని చెప్పేసి. సో దానికోసం అయితే నేను అక్కడ ఆల్రెడీ మేకులు కొట్టి ఉంచుకున్నారు, వాళ్ళు ఎలా వాడారో అసలు లేదు. సో నేను ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి అని చెప్పేసి చిట్టి తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఇవి ఒక 2 తీసుకున్నాను జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. జస్ట్ ఇలా తీసి పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇవన్నీ కూడా సో ఇది బాగానే హోల్డ్ అయ్యింది, వెయిట్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకియాలో నేను తీసుకునేది ఏంటంటే చూపిస్తాను. సో నాకు షింక్ పక్కన స్పేస్ చాలా చిన్నది వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, ఇది ఐకియాలోనే. సో ప్లేస్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అండ్ వాష్ చేసిన తర్వాత స్పూన్స్ గరెట్లు అవన్నీ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మనం మామూలుగా అన్నీ వాష్ చేసి వేసినట్టు వేసేస్తే ఆ స్పూన్ల కోసం మనం వెతుక్కోలేము కదా. సో వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఆ వీడిగా వెతుక్కోలేక నాకు స్పేస్ కూడా తక్కువ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇదైతే వచ్చింది. సో ఈ ట్రే ఒకటి తీసుకున్నాను. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను, కొంచెం వాటర్ అవన్నీ ఉన్నాయి. సో ఈ ట్రే అయితే తీసుకున్నాను. సో బ్యాగ్ కూడా ఇలాగే వచ్చింది. సో ఈ షేప్ ఇక్కడైతే ఈ డివిజన్ వచ్చింది కదా, ఈ డివిజన్ దగ్గర ఇది ప్లేస్ చేసుకునేలాగా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్లేట్స్ ఆర్గనైజర్ స్టాండ్ అన్నది ఉంటుంది కదా, బ్లాక్ కలర్ది వచ్చింది. సో సెట్ అలా మామూలుగా సెట్ డిస్ప్లే అలా పెట్టారు, కానీ విడివిడిగా కూడా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే మీకు ఓన్లీ ట్రే కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఓన్లీ అది కావాలంటే తీసుకోవచ్చు. సోప్, హ్యాండ్ వాష్ అండ్ స్పూన్స్ అవన్నీ హోల్డ్ చేయడానికి, లేదంటే ఇది ఒకటి కావాలంటే ఇది ఒకటి తీసుకోవచ్చు. నేనేంటంటే మామూలుగా వాటర్ అన్నవి కిందకి వచ్చేసి ప్లేస్ అంతా కూడా వాటర్ అయిపోతాయి కదా. సో దీంట్లో పడతాయి, కింద సర్ఫేస్ అంతా కూడా కొంచెం క్లీన్గా ఉంటుంది. వాటర్ అవన్నీ పడి కొంచెం వాటర్ ఎక్కువ పడినా కూడా మచ్చలు ఆ స్ట్రెయినర్ అంతా కూడా ఉండిపోతుంది కాబట్టి సో నేను ఇదైతే తీసుకున్నాను. కాకపోతే ప్లేట్స్ ప్లేస్ చేయడానికి ట్రాక్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర స్టీల్ది వేరే ఒకటి ఉంది, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో అది ఎగ్జాక్ట్గా ఈ స్పేస్లో అయితే ఫిట్ అయిపోయింది. సో జస్ట్ ఈ స్పేస్ వరకే నాకు కిచెన్లో ఖాళీ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇది తీసుకుని సైడ్కి వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి అది ప్లేస్ చేసుకుంటున్నాను. సో అదంతా కూడా నేను విడిగా సెట్ చేసి మీకు ఒక బిట్ చూపిస్తాను, చూసేయండి. యూస్ఫుల్ అయితే కనుక ఐకియాలో మీరు పర్చేస్ చేయండి. సో ఆల్మోస్ట్ నేనంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా వెళ్ళుంటే మీరు ఆల్రెడీ తీసుకుని ఉండొచ్చు. సో ఇవేమీ అంత స్పెషల్ కూడా కాదు, జస్ట్ ఎవరైనా ఇలాంటిది ఒకటి ఉంటే మనకి యూస్ఫుల్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చేస్తున్నాను. సో ఐకియాలో నేను తీసుకున్న అవే మిగతావన్నీ కూడా నేను మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను, భీమవరం నుంచి. సో ఈ గరిటెలు ఇవన్నీ కూడా నేను స్పార్లోనే పర్చేస్ చేశాను. ఫారంలో జూడియో పక్కన ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో జూడియో ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది స్పార్ అని చెప్పేసి. సో దాంట్లో మీకు గ్రాసరీ అవన్నీ కూడా ఉంటాయి, గ్రాసరీ ఐటమ్స్ అండ్ స్టీల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అండ్ షాపింగ్. స్పార్ అన్నది ఒక గ్రాసరీ స్టోర్ అనాలా, లేకపోతే ఒక స్టీల్ షాప్ అని చెప్పాలా, లేకపోతే ఒక
మాల్లో డ్రెస్సెస్ అని చెప్పాలనేది నాకు తెలియట్లేదు, ఎందుకంటే డ్రెస్సెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ఇలా స్టీల్ ఐటమ్స్, ప్లేట్స్, బౌల్స్, గ్లాస్ జార్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. దాంతోపాటు మనకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళకపోతే చూడండి, స్పార్లో రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఇవి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను అక్కడే పర్చేస్ చేశాను. ఇందాక ఒక స్టాండ్ చూపించాను కదా, సో ఈ గరిటలు ఇవన్నీ కూడా నేను మొత్తం స్పార్లోనే పర్చేస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇది నేను ఏం తీసుకోలేదు, ఇది ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. చాలామంది దగ్గర ఉండే ఉంటుంది, కానీ ఇది ఎక్కడ పర్చేస్ చేస్తారో ఏంటనేది నాకు ఐడియా లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కావాలి అంటే కనుక కామెంట్ చేసి చెప్పండి, నేను కనుక్కొని చెప్తాను ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని, దీని గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా. సో ఎస్, కిచెన్లో చూపించాల్సిన ఐటమ్స్ ప్రస్తుతానికి ఇవి ఇంతవరకు తీసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నవి చూపిస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్ లైటింగ్ అవన్నీ ఎలా ఉన్నా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక సైజ్ ఆఫ్ కప్స్ అండ్ ఇవి ఒక సైజ్, సో 2 డిఫరెంట్ సైజెస్. ఇవి బ్లాక్ కలర్ వచ్చింది, ఇవి కూడా నేను స్పార్లోనే తీసుకున్నాను. ఇది ఈచ్ వచ్చేసి 99. సో అక్కడ ఆఫర్ ఉన్నాయి, సో 99 కాదు, నాకు ఇంకా తక్కువకే వచ్చింది ప్రైస్. సో ఇదొకటి, ఈ ఒక 3, ఈ ఒక 3 ఇలా సెట్ కింద తీసుకున్నాను. సో ఇవి కూడా నేను స్పార్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సమ్ ప్లాస్టిక్ జార్స్ చిన్నవి తీసుకున్నాను. ఇవి కూడా నేను ఐ థింక్ స్పార్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 4 పీస్ సెట్ ఆఫ్ ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ కూడా నేను స్పార్లోనే పర్చేస్ చేశాను. సో దీని మీద కాస్ట్ లేదు, మేబీ ఇవి తక్కువ రేంజ్లోనే ఉంటాయి. సో స్పార్లో వచ్చేసి తక్కువ రేంజ్లోనే అండ్ ద సేమ్ టైం మీకు ఆఫర్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్లాసెస్, నాకు అన్నిటిలో చాలా సాటిస్ఫైయింగ్గా ఏదైనా కొన్నాను అంటే అవి ఈ గ్లాసెసే. సో ఎందుకంటే చాలా బాగుంది గ్లాస్ అయితే. సో ఇవి వచ్చేసి 6 గ్లాసెస్ వచ్చాయి. సో ఇవి నేను స్పార్లోనే తీసుకున్నాను. ఇది నాకు ఎంత ఛార్జ్ చేసిందో మీరు గెస్ చేయగలిగితే చెప్పండి. సో నేను వెంటనే కాస్ట్ అయితే చెప్పేస్తున్నాను, కానీ మీరు ఎంత అని ఎక్స్పెక్ట్ చేశానన్నది కామెంట్ చేయండి. సో జస్ట్ ఫర్ 99 రూపీస్కి నాకు ఇవి 6 గ్లాసెస్ వచ్చాయి. సో గ్లాస్ కూడా చాలా క్యూట్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగుంది. సో నేను షాప్ చేసిన అన్నింటిలో నేను చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యింది ఈ గ్లాసెస్కి మాత్రమే. ఎందుకంటే జస్ట్ 99 రూపీస్కి 6 గ్లాసెస్ వచ్చిందంటే దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని నాకు అనిపించింది. అసలు ఈ రోజుల్లో ఏమొస్తున్నాయండి, ఏదైనా కొందామన్నా కూడా ప్రతిదీ కూడా కాస్ట్లు పెరిగిపోయింది. సో ఈ గ్లాస్ జార్స్, సో ఇవి కూడా 99 రూపీస్ ఎంతో ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి ఐకియాలో ఈ గ్లాసే, పైన వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది. సో ఇవి మనకి ఐకియాలో కూడా ఉన్నాయి. నాకు ఎందుకో ఐకియాలో ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపించాయి. సో ఐకియాలో ఏంటంటే కింద జార్ ఒక ప్రైస్ అండ్ పైన క్యాప్ ఒక ప్రైస్ విడిగా ఉంటాయి కదా. సో నాకు ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను, క్వాలిటీ కూడా బాగుంది. నేను అన్నీ చెక్ చేసి 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నాను. సో నాకు ఐకియా కంటే కూడా డిమార్ట్ బెస్ట్ అనిపించేసి నేను అక్కడ తీసుకోలేదు, తర్వాత డిమార్ట్లో చెక్ చేసి తీసుకున్నాను. నేను ప్రతిదీ తీసుకునే ముందు ఫస్ట్ అయితే వెళ్ళి జస్ట్ అన్నీ విండో షాపింగ్ చేస్తాను. నేను విండో షాపింగ్ చేసి ఎక్కడ ఏది బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైజెస్లో ఉన్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి, సో ఇవన్నీ కూడా నేను కొన్ని వచ్చేసరికి, సో శివం చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. నేను కొన్ని వచ్చేసి శివంలో షాప్ చేశాను, కొన్ని ఐకియాలో షాప్ చేశాను, అండ్ కొన్ని డిమార్ట్లో కూడా షాప్ చేశాను, అండ్ కొన్ని వచ్చేసి స్పార్లో షాప్ చేశాను. స్పార్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ప్రైస్ అండ్ క్వాలిటీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. శివం వచ్చేసరికి చాలా హై రేంజ్లో ఉంటుంది. సో నేను బెస్ట్ అయితే ఐకియాలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు.
అంటే ఫస్ట్ మీరు స్పార్లో తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలి అక్కడ లేవు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. సో ఎవరైనా ఏమైనా ప్రోడక్ట్స్, నా సజెషన్, పర్సనల్ సజెషన్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను నెక్స్ట్ టైం ఏదైనా కావాలన్నా కూడా ఫస్ట్ టైం స్పార్కి వెళ్తాను. సో అక్కడ ఏమన్నా లేవో నా కావాల్సినవి అని అనుకున్నప్పుడు మాత్రమే నేను మిగతా స్టోర్స్లో చెక్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక ఫంక్షన్కి వెళ్ళాను, రావడమే. సో ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో గిఫ్ట్ చేశారనమాట. సో ఇది ఒక బౌల్ అయితే వచ్చింది, ఇది పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్లో ఒక జార్ తీసుకున్నాను. సో ఇది కూడా డిమార్ట్. సో ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఈ జార్ ఒకటి తీసుకున్నాను. సో ఇదైతే ఐకియాలోనే పర్చేస్ చేశాను నేను. సో ఓన్లీ ఐకియాలో ఇది ఒక్క బౌల్ తీసుకొని చూద్దామని. ఇది కాస్ట్ ఎక్కువే ఛార్జ్ అయింది, నాకు తెలిసి అరౌండ్ 250 అబవ్ అయితే ఉంటుంది. సమ్ 350-400 వరకు కూడా వచ్చు, ఎందుకంటే ఇది సపరేట్ కాస్ట్ ఉంది కాబట్టి మేబీ ఒక 350 అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో దాని బదులు మనకి ఈ జార్స్ అయితే ఒక 2-3 జార్స్ అయితే వచ్చాయి. సో ఈ టైప్ ఆఫ్ కూడా ఉంది, కానీ ఒకటి తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను ఇంకా అక్కడ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్, బౌల్స్ ఇవన్నీ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ షేప్ ఆఫ్ బౌల్ ఒకటి. అండ్ ఇది ఒక షేప్ వచ్చింది. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే నేను ఒక కాఫీ మగ్ లవర్ని. కాఫీ కలెక్షన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ కప్ చూడండి, నాకు చాలా నచ్చాయి. కాఫీ కోసం అని చెప్పేసి 2 కప్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇది ఒక కప్ తీసుకున్నాను, ఇది ఒక కాఫీ కప్ తీసుకున్నాను. నేను ఎప్పటికైనా కూడా ఇలా ఒక డైనింగ్ ర్యాక్ అన్నది వస్తుంది కదా, షెల్ఫ్, దాని నిండా కప్స్తో ఫిల్ చేసేయాలని చెప్పి నా కోరిక. చూడాలి, కప్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది నేను స్పార్లో తీసుకున్నాను అనుకుంటా. సో దీని ఎంఆర్పి వచ్చేసి 210 రూపీస్ ఉంది చూసారు. సో సేల్ ప్రైస్లో వచ్చేసి మనకి 99 రూపీస్కి వచ్చింది కప్. ఇప్పుడు 99 అంటే ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, కానీ కాఫీ మగ్స్ చాలా సిస్టమ్ ఉన్న వాళ్ళకి ప్రైస్ అవన్నీ కూడా ఐడియా ఉంటుంది. సో నాకు ఈ ప్రింట్ అంతా కూడా బాగా నచ్చి తీసుకున్నాను ఈ కప్. కాఫీ కప్స్ అవన్నీ అంటే కూడా చాలా అంటే చాలా చాలా ఇష్టం. సో టీ కప్స్ వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను, చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను. ఇవి ఒక 6 కప్స్ తీసుకున్నాను. ఇవి ఈచ్ వచ్చేసి 21 రూపీస్ ఉన్నాయి. సో ఐకియా స్పూన్స్, ఇవి ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి. సో ప్లేట్స్, బౌల్స్ అండ్ స్పూన్స్ ఇవన్నీ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్లేట్స్ ఇవి ఎక్కువ ఛార్జ్ అయి ఉంటాయి. ఇవి ఒక 2 ప్లేట్స్ వచ్చాయి, ప్లాస్టిక్ ప్లేట్స్. అండ్ ఒక 2 బౌల్స్ వచ్చాయి, ప్లాస్టిక్ బౌల్స్. సో ఇది కూడా ఎంత కాస్ట్ ఉంటుంది అన్నది మీరు ఐకియా అవన్నీ షాప్ చేస్తుంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ సెట్ వచ్చేసి ఎంత ప్రైస్ ఉంటుంది, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కామెంట్స్లో చెప్పండి. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మొత్తం ఈ 4 పీస్ కలిపి
149 రూపీస్. 149 రూపీస్ అయితే దాంట్లో డిస్కౌంట్కి మనకి 99 రూపీస్కి మాత్రమే వచ్చింది. సో 99 రూపీస్కి వర్త్ అనిపించింది. సో ఏమైనా స్నాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి అవి బాగుంటుందని చెప్పేసి 99 అనేసరికి టెంప్ట్ అయ్యి తీసుకున్నాను అది. సో ఇవి ఒకటి తీసుకున్నాను. సో ఇవి నేను స్పార్లోనే తీసుకున్నాను. స్పార్ గురించి సజెషన్ మా కజిన్ వాళ్ళే ఇచ్చారు. స్పార్లో బాగుంటాయి అవి ఇవి అని చెప్తే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కంటైనర్స్ తీసుకున్నాను. సో ఈ కంటైనర్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను స్పార్లోనే పర్చేస్ చేశాను. సో ఇది కూడా ఆఫర్లో ఎంతో పడింది ఐడియా లేదు. నార్మల్గా అయితే 300 ఉంది. ఈ 3 కలిపి 3 పీస్ సెట్ కలిపి 300 అయితే ఉంది. సో డిస్కౌంట్లో ఇంకా మనకి తక్కువకే వచ్చింది. కానీ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసలేదు. ఇవి కూడా నేను స్పార్లోనే తీసుకున్నాను. అదే టైప్లో చిన్న చిన్నవి ఇవి ఒక 4 పీస్ ఆఫ్ సెట్ ఉన్నాయి. ఇవి కూడా స్పార్లోనే. సో ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చినాయి. ఇవి ఒకటి తీసుకున్నాను. అంటే నేను ఇంకా గ్రాసరీ అవన్నీ తెచ్చుకుని ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి ఇంకా ఇవన్నీ ఇలా ఎంటీగా ఉన్నాయి. సో అవన్నీ ఫిల్ చేసిన దాన్ని బట్టి నేను మళ్ళీ ఇవన్నీ ఇక్కడ ఉండాలా వేరే ప్లేస్లో ఉండాలా అవన్నీ కూడా నేను కొంచెం చెక్ చేసుకుంటాను. సో ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చాయి. వచ్చేసి ఈ స్టీల్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ప్లేస్ చేయడానికి, వెజిటేబుల్స్ ఆర్ యూస్ చేయడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది డీమార్ట్లోనే తీసుకున్నట్టున్నాను. ఇవి స్పార్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐకియాలో తీసుకున్నాను. యాక్చువల్లీ ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకొకటి కూడా తీసుకోవాల్సింది అని చెప్పేసి. ఎందుకంటే స్టోరేజ్, సో స్టోరేజ్ కోసం తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. సో ఇది కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. సో నేను ఐకియాలో తీసుకున్నాను. అవి ఇవి అని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరేమన్నా కావాలి అనుకుంటే ఐకియా వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆరెంజ్ రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అని అనుకుంటే కనుక స్పార్లో ఒకసారి చూడండి. అండ్ టేబుల్ మీదకి ఒక ఫ్రూట్స్ది తీసుకోవాలనుకున్నాను కంటైనర్. సో ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను స్పార్లోనే తీసుకున్నాను. సో బాగా నచ్చి తీసుకున్నాను ఇది ఒకటి. ఇది కూడా చాలా తక్కువలోనే పడింది. ప్రైస్ మేబీ ఒక 150 ఉంటుందేమో, కానీ అంతకుమించి కాస్ట్ అయితే ఉండదు. సో ఈ ప్లేస్మెంట్ అయితే వుడ్ వచ్చింది, దాంతో కూడా ఐరన్ వచ్చింది. సో బాగుంది ఇది కూడా. అండ్ ఇది ఒక సెట్ ఐకియాలో తీసుకున్నాను. ఇది వచ్చేసి 69 రూపీస్ పడింది. ఆన్లైన్లో ఎంత ఉన్నాయో నేను చూడలేదు, అసలు చెక్ చేయలేదు. ఓకే 69 కదా అని చెప్పేసి ఇంకా ఐకియాలో తీసేసుకున్నాను. సో 4x 2x అని 2 సైజెస్ ఉంటాయి అనుకుంటా మేబీ. ఇది ఒకటి తీసుకున్నాను. సో నేను చాలా తక్కువ పర్చేస్ చేసుకొని అలా కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఇంకా కొన్ని స్టీల్ ఐటమ్స్ అవన్నీ నేను చూపించట్లేదు. ప్లేట్స్ కానీ ఇంకొన్ని జార్స్ కానీ ఈ గరిటలు ఇవన్నీ కూడా చూపించాను కదా, అవన్నీ కూడా నేను కొన్ని శివంలో తీసుకున్నాను. నాకు స్పార్లో కొన్ని దొరకలేదు. దొరకనివి నేను కొన్ని శివంలో తీసుకున్నాను. మిగతా ప్లేట్స్ ఈ గరిటలు ఇవన్నీ కూడా నేను స్పార్లో తీసుకున్నాను, స్టీల్ ఐటమ్స్ కొన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్స్, ప్యాన్స్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో లూలు మాల్లో తీసుకున్నానని చెప్పాను కదా, ల్యాప్టాప్కి కీప్యాడ్ అండ్ మౌస్ తీసుకున్నానని చెప్పి. సో యాక్చువల్లీ ల్యాప్టాప్కి టచ్ స్క్రీన్ అండ్ అవన్నీ ఉన్నా కూడా కొంచెం సోక్ ఎక్కువ అన్నట్టు కొంచెం కంఫర్ట్నెస్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఇలా విడిగా తీసుకోవడం అయితే జరిగింది. సో తీసుకొచ్చాక ఒకసారి చెక్ చేసుకున్నాను, వర్క్ అవుతున్నాయా, ఎలా ఉంది, బాగుందా లేదా, లేకపోతే రిటర్న్ చేద్దామా అని చెప్పేసి అయితే చెక్ చేసుకున్నాను. సో ఆల్ గుడ్ అన్నమాట. సో లెట్స్ అన్బాక్స్ ద అన్బాక్సింగ్ ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసాను, సో అందుకని చెప్పేసి. సో ఫస్ట్ అయితే నేను పీజీ నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకున్నాను. సో ఎంఆర్పీ వచ్చేసి 3000 వరకు ఉంది.
దీంట్లో వచ్చేసి మనకి 1 2 3 4 4 సెట్స్ అయితే వచ్చాయి దీంట్లో. సో వెంటనే చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పెద్ద ప్యాన్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ దీనికి కూడా లిడ్ వచ్చింది. సో ఇది ఒక ప్యాన్, దీని మీదకి సేమ్ ఇదే లిడ్ సరిపోతుంది. ఒక ప్యాన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక చిన్న ప్యాన్ వచ్చింది. సో నాకు వచ్చేసి 4 పీసెస్ వచ్చాయి. సో దిస్ ఇస్ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 3000 అయితే 2000 వచ్చింది ఆఫర్ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ప్యాన్స్ తీసుకున్నాను. సో ఇది బయట తీస్తాను ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసేసాను. సో హడావిడిగా ఒక్కొక్కటి తీస్తున్నాను. సో అన్ని తీసినప్పుడు ఇది ఒకటి యూజ్ చేసేసాను. ఇది మాత్రం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సో అది ఓపెన్ చేసి పెట్టుకున్నాం. అన్నీ వచ్చాక వీడియో చేయాలని చెప్పేసి అదైతే ఫస్ట్ వచ్చాను కాబట్టి అది తీసి సర్దడం వల్ల అయిపోయింది. అలా 2 రోజులు పెట్టి కూర్చోవడం బాగుంటుంది. సో అన్నీ వచ్చిన తర్వాత ఇలా వీడియో అయితే చేస్తాను. సో దీంట్లో వచ్చేసి ఇలా దాంట్లో వచ్చినట్టు సేమ్ ఒక ప్యాన్ వచ్చింది. దీనికి లిడ్ కూడా వచ్చింది. సో ఇదే దీని మీద కూడా మళ్ళీ సరిపోతుంది అనుకుంటా. రెండింటి మీదకి కూడా సేమ్ లిడ్. దీంట్లో వచ్చేసి 3 పీసెస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో అది వచ్చేసి పీజియన్ కంపెనీలో నాన్ స్టిక్ తీసుకున్నాను. స్టీల్లో వచ్చేసి నేను ప్రెస్టీజ్ తీసుకున్నాను. సో ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కుక్కర్ ఉంది. ఇంకొక మీడియం సైజ్ కుక్కర్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే చూసాను ఆఫర్ ప్రైసెస్లో చూసిన తర్వాత ఇంకొక 2-3 షాప్స్ చూసి వచ్చి తీసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాను. సో తర్వాత అన్నీ కంపేర్ చేసుకుని వెళ్ళేసరికి ఒకటి సరే ఇప్పుడు అంత అర్జెంట్ ఉంది అని చెప్పేసి ఒక చిన్న కుక్కర్ ఉంటుంది. ఒక 5 లీటర్స్ కుక్కర్ ప్రెస్టీజ్ పాపులర్. సో ఈ 5 లీటర్స్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను. కాబట్టి నెక్స్ట్ టైం ఒక 3 లీటర్స్ 2 లీటర్స్ ఒక కుక్కర్ ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఆఫర్స్లో లేవని చెప్పి తీసుకోలేదు. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఇక్కడ తీసుకున్నాను. ఐ థింక్ పీజియన్ వచ్చేసి నేను స్పాతో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రెస్టీజ్ ఐటమ్స్ ఇవి కుక్కర్ అండ్ స్టీల్ ప్యాన్స్ ఇవన్నీ వచ్చేసి నేను లూలు మాల్లో తీసుకున్నాను. సో లూలు మాల్లో ఒక ఇష్యూ జరిగింది ఏంటంటే యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి సో సేమ్ బ్యాక్వర్డ్తో ఎవ్రీ టైం ఆఫర్ ప్రైసెస్ అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఏం జరిగిందంటే ఈ రీజన్ సో ఏం జరిగిందంటే యాక్చువల్లీ దీని మీద ప్రైస్ వచ్చేసి 3130 రూపీస్ ఉంది కుక్కర్ ప్రైస్. అయితే నేను స్పాట్లో దీంట్లో అన్నింటిలో కంపేర్ చేసి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆఫర్స్ అని చెప్పేసి సపరేట్గా పెడతాను కదా, దాంట్లో వచ్చేసి 25 ఉంది. ఓకే 25 ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అని చెప్పేసి కంపేర్ టు స్పార్ ఒక 100 రూపీస్ తక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ఓకే అని చెప్పేసి అలాగే తీసుకున్నాను కదా, ఇది తీసుకున్నాం అని చెప్పేసి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాత ప్రైసెస్ అనేది తీయలేదు.
పాత ప్రైజెస్ తీయకుండా అది వచ్చేసి ఇప్పుడు ఆఫర్ లేదు అని చెప్పేసి యాక్చువల్లీ దీని మీద ఉన్న ప్రైస్ కంటే 3,330 రూపీస్ మాకు బిల్లింగ్లో వేశారు. సో బిల్లింగ్ మీటింగ్ చేసిన తర్వాత అనుకోకుండా బయటకు రాదని బిల్ చెక్ చేసుకోవడం వల్ల సస్పెండ్ అవుతుంది కస్టమర్ సర్వీస్కి వెళ్ళి. సో మేము ఆఫర్ ప్రైస్ నేను ఇంకొక మంచి పని ఏం చేశానంటే సో కంపేర్ చేసుకుంటున్నాను, అన్ని థింగ్స్ కంపేర్ చేసుకుంటూ ఆ రేట్స్ ఎక్కడ ఏంటి అవన్నీ మర్చిపోతుందని చెప్పి వాల్యుబుల్లో కాదు అన్నది నేను ఇది కుక్కర్ కావాలంటే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అవన్నీ కూడా పిక్స్ తీసుకొని పెట్టుకున్నాను. సో అందుకని చెప్పేసి పిక్స్ తీసుకుని నేను ఆలోచించుకుంటూ కొన్నేమో ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ అలా తీసుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అక్కడేమో 22,500 ఇక్కడ 3,500 అని చెప్పి కస్టమర్ సర్వీస్కి వెళ్ళి ఆ పిక్ చూపించాను. సో ఇది ఆఫర్ అండి అని చెప్తాంటే సో ఇక్కడ డేట్ చూసారు కదా, ఇది ఆ టైం అప్పుడు ఉంది ఆఫర్, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు ఆఫర్స్ లేవు అంటే సో నితిన్ అడిగారు. సో దీంట్లో ఎవరి తప్పు మా తప్పు ఏమన్నా ఉందా మీదే కదా అని చెప్పి వాళ్ళ అవుట్సైడ్ మాదారు. సో మాకు ఆఫర్ ప్రైస్కి ఇవ్వమని చెప్పేసి అడిగాము. ఆఫర్ ప్రైస్కి ఇవ్వమని చెప్తే కుదరదు, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం, అయితే ఆఫర్ ప్రైస్కి ఇవ్వండి లేదంటే మనీ బ్యాక్ ఇచ్చేయండి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకుని మార్చలేదు అవన్నీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని కొంచెం డిస్కస్ చేసుకొని వాళ్ళదే తప్ప అని చెప్పేసి మనీ తీసుకొచ్చేసి ఇచ్చేసారు. మనీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత సో అది వచ్చేసి స్పార్లోనే తీసుకున్నాం. సారీ ప్రెస్టేజ్ ఫస్ట్ నేను లూలులో తీసుకున్నాను కదా, ఓన్లీ ఈ 3 సెట్స్ ప్యాన్ ఉంది కదా ఒకటి నేను లూలులో తీసుకున్నాను. వాళ్ళు మనీ బ్యాక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్పార్కి వెళ్ళి స్పార్లోనే తీసుకున్నాను నేను ఈ కుక్కర్ వచ్చేసి. సో నెక్స్ట్ టైం ఇంకొక చిన్న కుక్కర్ చేసుకోవాలి. సో దట్స్ ఇది వీటి ప్రైజెస్ అండ్ థింగ్స్. సో మోస్ట్లీ నేను అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను. నేను పర్చేస్ చేసినవి అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపించాను. హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. సో నేను చాలా మినిమల్ థింగ్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ చాలా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి వీడియో మొత్తం కూడా, ఎందుకంటే ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల మెయిన్ ఆ లిఫ్ట్ సౌండ్స్ కానీ చుట్టుపక్కల అపార్ట్మెంటే కాబట్టి పిల్లలు ఆ సౌండ్స్ అవన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే నేను సర్దుకుంటూ అవన్నీ తీయటం వల్ల నేను అంతా చెక్ చేసుకోలేదు. తర్వాత ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామన్న టైంకి చూసుకుంటే మొత్తం అవన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి. సరే ఓకే, ప్రోడక్ట్స్ నేను చూపించాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు ప్రోడక్ట్స్ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రైసింగ్ పరంగా కానీ లేదంటే ఎక్కడ పర్చేస్ చేశానో మీకు క్లియర్గా అర్థం కాలేదనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ కంప్లీట్గా కావాలంటే. సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. నెక్స్ట్ ఏమేమి థింగ్స్ అవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా. సో ఇంకా అన్నీ కూడా ఏం పర్చేస్ చేయలేదు, ఇంకా చిన్న చిన్నవన్నీ బ్యాలెన్స్ ఉండిపోయాయి. సో అవన్నీ ఎప్పుడు షెడ్యూల్ చేసుకుని తీసుకుంటాం అన్నది ఐడియా లేదు. సో ఇంకా తర్వాత ఫర్దర్గా ఏం పర్చేస్ చేసినా కూడా నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, నేను బెస్ట్ ప్రైజెస్లోనే తీసుకున్నానా లేదా, లేకపోతే ఇంకా క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ బెటర్లో ఎక్కడ ఉంటాయన్న సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను ఇంకా తీసుకునే ఉన్నాయి కాబట్టి. సో ఎస్ దట్స్ ఇట్. సో నేను ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైంది కాబట్టి. ఇంకా నేను అమెజాన్లో కూడా కొన్ని థింగ్స్ మాత్రమే పర్చేస్ చేశాను. సో అమెజాన్లో కూడా ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిందు నితిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.